ఓ పాట, ఒకే ఒక్క పాట ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాను ఊపేస్తోంది. పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలోకి అడుగుపెట్టింది. ఇంకా ఎన్ని జిల్లాలకు పాకుతుందో, ఎంతమంది నాలుకలపై నర్తిస్తుందో తెలీదు. కానీ ఈ 2 జిల్లాల్లో మాత్రం ఇప్పుడు ఎవరి నోట విన్నా అదే పాట. కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలు పాడుకుంటున్న పాట ఇది. రోడ్లపై లౌడ్ స్పీకర్లలో, ఆటో స్టీరియోల్లో, మొబైల్ ఫోన్లలో వినిపిస్తున్న పాట ఇది. ఏ ఇద్దరు కలిసినా ఈ పాటపైనే చర్చ. ఆ మాటకొస్తే ఇదేం మగధీరలోదో, నిన్న మొన్ననే విడుదలైన జోష్లోదో కాదు. ఇదసలు సినిమా పాటే కాదు. మరి ఓ భగ్న ప్రేమికుడి గొంతులోంచి వెలువడిన విషాద గీతిక. యువతీ యువకుల గుండెల్ని మెలిపెడుతున్న పాట. చిన్నా పెద్ద తేడా లేకుండా అందర్నీ ఆకట్టుకుంటున్న పాట. మీరు వింటారా? వినండి. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. ఇదో ప్రైవేట్ పాట. ఓ కుర్రాడు అనిత అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఈ బీద ప్రేమికుడి ప్రేమను తిరస్కరిస్తే భళ్ళుమన్న అతడి గుండె పగుళ్లలోంచి వెల్లువలా పెళ్ళుబిక్కిన భగ్న ప్రేమ గీతిక ఇది. ఫస్ట్ ఈ సాంగ్ నేను సెల్లో విన్నాను. ఆ తర్వాత చాలా ఫంక్షన్స్లోని, ప్రతి ఫంక్షన్ ఎక్కడ ఏ వీధిలో ఏ ఫంక్షన్ జరిగినా ఈ సాంగే వేస్తున్నాను. మళ్ళీ బస్సుల్లోని, ఆటోల్లోని ఎక్కడ విన్నా ప్రతి ఒక్కరు ఈ సాంగ్ వింటున్నారు. ఈ సాంగ్లో అబ్బాయి ఫీలింగ్ అందరికీ చాలా బాధ కలిగిస్తుంది. అనిత తన ప్రేమను కాదనడంతో ఆ కుర్రాడు ఇలా పాట రాసినట్టు ప్రచారంలో ఉంది. అయితే ఈ పాట ఎక్కడ రికార్డ్ అయిందో, ఎలా మార్కెట్లోకి వచ్చిందో మాత్రం తెలీదు. ఎక్కడికి వెళ్ళి చూసినా ఆ పాటనే కావాలి కావాలని ప్రతి ఒక్క కస్టమర్ కూడా, ఆటోకి ప్రతి వాళ్ళు కూడా అడుగుతున్నారండి. అది అసలు చాలా బాగా పాడాడు అతను. మరి అది ఎక్కడ జరిగిందో ఏమో మాకు తెలియదు, కానీ చాలా బాగుంది పాట. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. విరహ గీతాలు, విషాద గీతాలు రాసేందుకు ఆత్రేయే దిగిరానక్కర్లేదు. మహదేవనో, ఎంఎస్ విశ్వనాథనో బాణీ కట్టనక్కర్లేదు. బాధను అనుభవించినవాడు, భగ్న ప్రేమను భరించినవాడు ఎవరైనా పాట రాయొచ్చు, బాణీ కట్టొచ్చు అనడానికి ఈ పాటే ఓ ఉదాహరణ. ప్రియురాలి ముందు తన ప్రేమను దోసిలిలో ఉంచి ఆమె కరుణా కటాక్షాల కోసం మోకరిల్లిన ప్రేమికుడి మానసిక సంఘర్షణకు అక్షర రూపమిస్తే ఇదిగో ఇలాంటి పాటే పుడుతుంది. జనాలను ఆకట్టుకుంటుంది, జనపదం అవుతుంది. నమ్మవుగా చెలియా, నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమానే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా. కలల కూడా నీ రూపం నన్ను కలవరపరిచెనే, కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే. నువ్వొక చోట నేనొక చోట, నిన్ను చూడకుండానే క్షణముండలేనుగా. నా పాటకు ప్రాణం నీవేనా, రేపటి స్వప్నం నీవేనా, ఆశల రానిది